హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ స్నేహ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో, దిస్ ఇస్ నిహారిక. ఐ ఆమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. డే 2 ఇన్ మదురై. సో డే 2 అనేది నాకు చాలా హారబుల్ డేలా కంప్లీట్ అయింది చెప్పాలంటే. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అక్కడ చూసారు ఎంతలాగా పొంగిపోయిందో. దానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, చాలా హడావిడిగా ఏమైందంటే మా హస్బెండ్ ఒక రోజుకే ఉంటామేమో అని చెప్పి మా కెనరా బ్యాంక్ రూమ్ ఒక రోజుకే తీసుకున్నారు. సో నెక్స్ట్ డేకి రూమ్ లేదు. సో మేము డిసైడ్ అయ్యాం, శ్రీరంగం వెళ్దాం డిసైడ్ అయ్యాం కాబట్టి ఆ రోజు ఉండిపోవాల్సి వచ్చింది. సో అందుకని అప్పటికప్పుడు వేరే హోటల్లో రూమ్ తీసుకున్నాం. అండ్ మోర్ ఓవర్ చాలా జనాలు ఉన్నారు, చాలా యూజ్ జనాలు ఉన్నారన్నమాట. సో ఉండడం వల్ల సో రూమ్స్ ఎక్కడైనా దొరుకుతాయో దొరకవో అని చెప్పి, అండ్ క్రాబ్ డ్రైవర్ కూడా మాకు మినిమం నాలెడ్జ్ లేనివాడు దొరికాడు. మాకు లిటరలీ మినిమం 1% కూడా నాలెడ్జ్ లేనివాడు దొరికాడు. సో వాడి వల్ల ఎలా పడితే అలాగ ఒక రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. మా ఆయన గూడా లైక్ మా డ్యాడీ పెట్టిన కంగారుకి సరింగా చెక్ చేయకుండా ఏంటి అని, సర్లే 1500కి బానే ఉంది ఒక రోజు నైటే కదా, పడుకోవడానికే కదా, సరిపోదని తీసేసుకున్నారు. సో నైట్ అంతా నాకేమైందంటే నల్లులు కుట్టేసాయి. ఫుల్‌గా నా బాడీ మొత్తం కుట్టేసాయి. నా చెయ్యి అయితే ఫుల్‌గా పొంగిపోయింది. అంత దారుణంగా నా హారబుల్ డే స్టార్ట్ అయిందన్నమాట. నైట్ అయితే నేను అస్సలు పడుకోలేదు. సర్లే ఎర్లీ మార్నింగ్ మన రామేశ్వరం స్టార్ట్ అయిపోతాం కదా అని చెప్పేసి ఇంక కార్‌లో పడుకుందాం అని చెప్పి నైట్ ఇంక లేచే కూర్చున్నాను. లిటరల్లీ గైస్, మంచం తలగాడ లైక్ ఆ పిల్లో అంతా ఎత్తితే మొత్తం నల్లులు వస్తూనే ఉన్నాయి బయటికి. ఆ చెత్త ఎదవ కూడా చెప్పలేదు. హోటల్ అశోక ప్యాలెస్. ఎవరైనా లైక్ మదురై ఎళ్తే అశోక ప్యాలెస్‌లో మాత్రం అస్సలు దిగకండి. వర్స్ట్ రూమ్స్ ఉన్నాయి. తక్కువకి ఇస్తున్నా కూడా మెయింటెనెన్స్ వర్స్ట్‌గా ఉందిమాట. సో నెవర్ ఎవర్ అక్కడికి మాత్రం వెళ్ళకండి. వాడు నీట్‌గా పైన క్లీన్ చేసి పెట్టేస్తున్నాడు. కానీ ల్ లోపలైతే రియాలిటీకి అసలు క్లీన్‌నెస్ అనేదే లేదు. సో అది నా హారబుల్ డే అలా స్టార్ట్ అయిందన్నమాట. నాకు మార్నింగ్ ఎప్పుడవుతది, అంత బేగా స్టార్ట్ అయిపోద్దామా అని చెప్పి వెళ్ళాము. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, మేము మాట్లాడుకున్న డ్రైవరు మమ్మల్ని వేరే వోళ్ళకి అప్పచెప్పేసాడన్నమాట. వాడు హాఫ్ అమౌంట్ తీసుకొని వాడు వేరేవాడికి అప్పచెప్పేసాడు. మొత్తం 11,000 మాట్లాడుకున్నాడు కదా! 6,000 తీసుకున్నాడు. 6,000 వాడేం చెప్పాడు, మదురై టెంపుల్ ప్లస్ మదురైలో ఉన్న ఒక 2, 3 టెంపుల్స్ ఏదో ఒక ప్లేస్ ఉంది. అది మీకు చూపిస్తాను అని చెప్పాడన్నమాట. కానీ మాకు దర్శనం అయ్యి వచ్చేసరికి మాకు లేట్ అవ్వలేదు. ఫాస్ట్ గానే అయిపోయింది. బట్ శ్రీరంగం కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి శ్రీరంగం వెళ్లొచ్చేసరికి లేట్ అయిపోయిందని చెప్పి మాకు ప్లేసెస్ కూడా ఏమి తిప్పలేదు. మాకక్కడ చాలా లైక్ చిరాకొచ్చింది. ఇంకా ఏంటంటే ఆళ్ళతో ఏంటి ఆర్గ్యూ చేస్తాం ఇంకా అని చెప్పేసి డబ్బులిచ్చేసి పంపించేసాం. ఇంకా వేరేవాడొచ్చాడు. వాడికి కూడా మినిమమ్ అసలు నాలెడ్జే లేదు. కొంచెం హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేసాడన్నమాట. సో జర్నీ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి ఫస్ట్ ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆపాడు. షాప్ కాదు, లైక్ దిస్ ఇస్ టైప్ లైక్ రెస్టారెంట్ ఓన్లీ. చాలా బాగుంది చెప్పాలంటే. చాలా టేస్ట్ ఉంది. ద టెంపుల్ డే అనుకున్నా. ద టెంపుల్ డైన్ ఇన్. నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో సేవ్ చేసి పెట్టాను చూడండి. చాలా బాగుంది టిఫిన్స్ అయితే. ఆంధ్ర స్టైల్ కడుపు నిండా తినొచ్చు. మాకదొక్కటే నచ్చినట్టుంది. హనీ పాపకైతే ఇంక పడుకొని అలాగే లేపేసి తీసుకొచ్చా. రెడీ కూడా చేయలేదు నేను. నైట్ డ్రెస్‌తోనే తీసుకొచ్చానన్నమాట. సో మార్నింగ్ టిఫిన్ దగ్గర ఆపారు కాబట్టి కడుపు నిండా టిఫిన్ తినేసి మేము రామేశ్వరం స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఫస్ట్ డే మదురై, శ్రీరంగం చూసాం గదా! యాక్చువల్లీ మొదటి రోజు నెక్స్ట్ డే రామేశ్వరం వెళ్ళిపోవాల్సింది. బట్ మేము వెళ్ళకుండా మంచి పనే చేసాం. ఎందుకంటే అంతకు మించి వాడి ప్లేసెస్ కూడా తిప్పలేదు కాబట్టి ఇంక తిరగడానికి కూడా ఏమీ లేదు. మోస్ట్‌లీ ఉండిపోయి ఉంటే మాకు టైమ్ వేస్ట్ అయిపోయేది రామేశ్వరంలో. సో నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాం కాబట్టి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అండ్ రామేశ్వరం అనేది లైక్ 12 జ్యోతిర్లింగాస్‌లో ఒక జ్యోతిర్లింగం ఉంటది కాబట్టి అది కూడా మాకు కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా దర్శనం అయింది చెప్పాలంటే. మేమేమనుకున్నాము, ఫస్ట్ డే దర్శనం చేసుకొని ఆరాంగా రెస్ట్ తీసుకొని ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ ధనుష్కోడి వెళ్దాం అనుకున్నాం. బట్ వాడు మా డ్రైవర్ ఉన్నాడు గదా! "మీరు ఆరాంగా ఉండండి. నేను మీకు అన్నీ తిప్పుతాను. మేము తీసుకెళ్తాను." అది ఇది అని చెప్పి ఎక్స్‌ట్రా అమౌంట్ కూడా మాట్లాడేస్తున్నాడు. మేము చెప్పాము, "మేమిచ్చిన అమౌంట్‌లోనే మాకు ఏం ప్లేసెస్ వస్తే అవే తిప్పు. లేకపోతే తిప్పడం మానేయి" అని చెప్పాము. వాడు కూడా ఫుల్ చాలా ఇరిటేట్ చేసాడు మమ్మల్ని. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. ఇంక అడ్జస్ట్ అయిపోయాం. తప్పక ఊరొస్తే ఇట్లానే జనాలు మోసాలు చేస్తూ ఉంటారన్నమాట. బట్ ఓకే, అడ్జస్ట్ అయిపోయామన్నమాట. సో ఆ రోజు వాడన్నాడు, "మీరు మధ్యాహ్నం కదా, చాలా ఎండగా ఉంది. దట్టు క్రౌడ్ ఎక్కువుంటది. సో నేనిప్పుడు మిమ్మల్ని ధనుష్కోడి పట్టుకెళ్ళిపోతాను. ఈవినింగ్ దర్శనం చేసుకోండి. నైట్ 8:30 వరకు టెంపుల్ ఓపెన్‌లోనే ఉంటది. టెంపుల్ మీరు కరెక్ట్‌గా 4:30కి, 5కి ఎళ్లారంటే 10 మినిట్స్‌లో మీకు దర్శనం అయిపోతది. సో బెటర్ మీరు ఆ టైంకి వెళ్ళండి" అని చెప్పాడన్నమాట. మేము కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మేము లైక్ సండే మార్నింగ్ ఏంటంటే మధ్యాహ్నం 3:00కి మదురైకెళ్ళిపోవాలి. మదురై నుంచి ఎర్లీ మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉంది. సో మాకు ధనుష్కోడి మార్నింగ్ చూడడానికి అవుతదో లేదో అని చెప్పి, సరే అయితే వీడు చెప్పినట్టే ధనుష్కోడికెళ్ళొచ్చేసి అప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్దాము అని అనుకున్నామన్నమాట. సో టెంపుల్‌లో అగ్ని తీర్థం అనేది ఉంటది కదా! అక్కడ స్నానం చేయాలి. అండ్ టెంపుల్‌లో 22
బావులు ఉంటాయి కదా! అక్కడ స్నానం చేయాలి. బట్ నేను అవుట్‌ఫిట్ లంగావోణి తెచ్చుకున్నా అని చెప్పేసి నేననుకున్నాను ఓన్లీ అగ్ని తీర్థంలోనే స్నానం చేస్తాను నేను. 22 బావులు తీసుకోను. ఇంకా ఎందుకంటే మా డ్యాడీ కూడా పెట్టిన ప్రెషర్‌కి అండ్ మోర్ ఓవర్ ఆ క్రౌడ్‌కి, వాడి జనాలకి, ఈ డ్రైవర్ పెట్టిన నాకు చాలా అంటే చాలా కోపమొచ్చింది. ఇంక మాటల్లో చెప్పలేను. ఇంక ట్రిప్పొచ్చాం కాబట్టి ఎంజాయ్ చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాము. బట్ మోర్ ఓవర్ ఇంక ఎక్కడికెళ్ళినా, ఏ ట్రిప్ ఎళ్ళినా, ఏ కమర్షియల్‌గా, ఫైనాన్షియల్‌గా అన్నిటిగా మనుషులందరూ మనలతో ఆడుకునే ఉంటారన్నమాట. సో, అందరికి అక్కడికక్కడ చిరాకు తెప్పించి నాకసలకే పేషెన్స్ తక్కువ. చాలా తక్కువగానే నేను ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ చెప్పాలంటే. బట్ ఇట్స్ ఓకే ఫైన్ కంప్లీట్ అయిపోయింది అని అనిపిచ్చింది. సో, రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అవ్వలేదు. మేము మార్నింగే మధురైలోనే ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాం గాబట్టి, రూమ్‌కెళ్ళి లగేజ్ పెట్టేసి వెంటనే అగ్ని తీర్థంకెళ్ళిపోయామన్నమాట. ఇది లైక్ సేమ్ అన్ని గుడుల్లాగే 5 గోపురాలు ఇక్కడ 5 గోపురాలుంటాయి. సో, అగ్ని తీర్థంకి అక్కడి నుంచి వాకబుల్ మా మమ్మీ, డ్యాడీ వాక్ చేయలేరు కాబట్టి చిన్న వెహికల్స్ అక్కడికక్కడ తిప్పుతూ ఉంటారు. అది చాలా బావుంటుంది. బట్ వాళ్ళు కూడా ఎక్కువ చార్జెస్ తీసుకుంటారు. లైక్ ఒక్కదానికి 120, 130 అలాగా చెప్పాలంటే వాకబుల్‌లో ఎళ్ళిపోవచ్చు. ఇంకా పెద్దోళ్ళుంటే మాత్రం అది ప్రిఫర్ చేయాల్సొస్తది. సో, అది తీసుకొని వచ్చి అగ్ని దీపంలో స్నానం చేసినాము. అండ్ దిస్ ఈస్ వెరీ లైక్ డిఫరెంట్ మ్యాజిక్ కూడా ఉంది. కొంచెం దగ్గర వాటర్ ఒకలా ఉంది. ఇంకొక దగ్గర వాటర్ ఒకలా ఉంది. నిజంగా చాలా డిఫరెంట్‌గా ఉంది మాట. అదే అంటారు దేవుడు మ్యాజిక్ సృష్టి అంటారు కదా! అలా అనిపించింది నాకు. సో, బేగా ఇంక ఫ్రెష్ అయిపోయి కొంచెంసేపు మా హనీ పాప కూడా వాటర్‌లో బాగా ఎంజాయ్ చేసింది. హనీ పాప ట్రిప్ ఏమనుకుందంటే యాక్చువల్లీ లక్షద్వీప్ అనుకుంది. మీరు లాస్ట్ టైమ్ ఎళ్లారు కదా! అది తీసుకెళ్తారేమో అని. బట్ దానికి డివోషనల్ ట్రిప్ అనగానే దాని మైండ్ బ్లాక్ అయిపోయిందన్నమాట. దట్ టూ వాళ్ళ తాతగారితో అయితే ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే ఫైన్. బానే అయిపోయింది ట్రిప్ మొత్తం. అది నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. ఎలా అయింది? ఏంటి? అనేది. ఇంక పూర్తి నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఫ్లాస్ అండ్ మైనస్ ఎవ్రీథింగ్ మాట. సో, అగ్నినిద్రలో స్నానం చేసేసి మేము ధనుష్కోడికైతే స్టార్ట్ అయిపోయినాము. మధ్యాహ్నం లైక్ అరౌండ్ 12:30కి అట్లాగా స్టార్ట్ అయినామమాట. అప్పుడు మా డ్రైవర్‌తో కొంచెం గొడవయింది మాకు. వాడు మాతో పాటు లంచ్ కూడా చేయలేదు. అది గొడవొచ్చేసి. ఆహ్, మధ్యలో లైక్ రెస్టారెంట్స్ కూడా చాలా తక్కువున్నాయి రామేశ్వరంలో. లైక్ మనం తినే స్టైల్ కొంచెం తక్కువున్నాయి. బట్ ఇట్స్ ఓకే. నార్త్ ఇండియన్ చాలా ఎక్కువుంది. సౌత్ ఇండియన్ కొంచెం తక్కువుంది. టిఫిన్స్‌తో తినేసి మేనేజ్ చేసాం. దారిలోకెళ్తే ఇంకా మంచి మంచివే కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా అదైతే ఓకే గుడ్. అండ్ టెంపుల్‌కైతే వీఐపీ దర్శనాలు అలాగైతే ఏమీ లేవు. 50, 200, 500 టికెట్లు అలా ఉన్నాయి. కానీ నేను చెప్పిందేంటంటే అయితే ఎర్లీ మార్నింగ్ 5:00కి వెళ్ళిపోండి. లేదు అంటే ఈవినింగ్ కరెక్ట్‌గా 4:00కి వెళ్ళండి. ఈ 2 టైమ్స్‌లో వెళ్తే మినిమమ్ లైక్ 10-15 మినిట్స్‌లో మీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోతది. చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోద్ది. మాకైతే అలానే కంప్లీట్ అయింది. సో, మదురైకి మాకు వీఐపీ లెటర్ ఉండడం వల్ల చాలా అది మంచిగా దర్శనం అయిపోయింది. లేదు అంటే అది ఆల్‌మోస్ట్ 4 అవర్స్ మేము లైన్‌లో ఉండాల్సొస్తదేమో 4-5 అవర్స్. బట్ రామేశ్వరంలో మాకలా అవ్వలేదు. యాస్ సూన్ యాస్ పాసిబుల్ మాకి చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. మేము 4:00కి, 4:30కి మేమెళ్ళాము. మా మమ్మీ వాళ్ళేముంచో 22 బావులు స్నానం చేశారు. అది కూడా అక్కడ చాలా డిఫరెంట్‌గానే చేశారు గైస్. ఏంటంటే పైనేమో రూ. 25 అని ఉంది. లోపలికెళ్తే రూ. 250 ఇస్తే నేను పూర్తిగా బాడీ తడుపుతాను. ఆల్రెడీ రీల్స్‌లో కూడా చెప్పారు కదా! అది నిజమే. మేమింత ఇస్తేనే ఇంత చేస్తాము అన్నట్టు చెప్పారు. నాకదైతే అక్కడ ఏం నచ్చలేదు. అందరూ మీరు రీల్స్‌లో చెప్పడం వల్ల, వైరల్ చేయడం వల్ల మేమది నమ్మి లైక్ ఓకే అని వస్తాము. కానీ మీరు అది ఆ వీక్‌నెస్ పట్టుకొని డబ్బులది ఆడుకునేదన్నమాట. అది కరెక్ట్ కాదు అనిపిచ్చింది నాకైతే. సో, నేనైతే అది నేను చేయలేదు. మేబీ నెక్స్ట్ టైమ్ నాకు నిజంగా అదృష్టం ఉంటే వెళ్లి మళ్ళీ చేస్తాను. ఐ ఫీల్ దట్ అగ్నితీర్థంలో స్నానం చేశాను కదా! అది బోత్ ఒకటే అని నమ్మి నా మనసుకి చెప్పుకొని నేను చేసినా మాట. అది ఓకే ఫైన్ అనిపిచ్చింది. సో, అక్కడ కూడా కొంచెం కమర్షియల్ ఉంది గాబట్టి కొంచెం అది చూసుకోండి లోపలికెళ్ళేటప్పుడు. టెంపుల్ అటైర్ అయితే సూపర్ ఉంటది గైస్. నేను టెంపుల్ ఆ మధ్యలో ఉంటది చూసారా? ఆ అటైర్ కోసం అనేది నేను మెయిన్ వెళ్ళాను. అది నైట్ టైమ్ గాబట్టి అసలు ఫోటోస్ అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. బట్ బాగోలేదు. బట్ నాకు తెలిసి టెంపుల్ అనేది లైక్ అరుణాచలం అరుణాచలం నేనేమనుకునేదాన్ని నైట్ ఎళ్తే బావుంటదని అనుకునేదాన్ని. బట్ కంపేర్ టు అరుణాచలం మీరు రామేశ్వరం మార్నింగ్, మధ్యాహ్నం టైమ్ ఎళ్తేనే బావుంటది ఫోటోస్‌కి. ఎస్పెషల్లీ ఫోటోస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అలా విజిట్ చేయండి. ఈవినింగ్ మాత్రం టెంపుల్ బయట బావుంటది. లైక్ ఒక స్వర్గంలాగా గాలి వస్తూనే ఉంటది. బట్ లుక్ మాత్రం చాలా బావుంటది. మేము ధనుష్కోడి ఎళ్ళిపోయినామా, రీల్స్‌లో చూసినట్టే ఉంటాది. అబ్బబ్బా! అని అనుకున్నామా. లిటరల్లీ గైస్
ఎంత క్రౌడ్ ఉండంటే, ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం వెహికల్స్ పార్క్ చేసేసారు. బై వాక్ మేము నడుచుకొని ఎళ్ళాల్సొచ్చింది. కానీ వీడియోలో చూసినట్టు కంటే ఈ ప్లేస్ అనేది డ్రోన్ నుంచి పైనుంచి షాట్ చూస్తేనే ఈ లుక్ అనేది కనిపిస్తది. లేదు అంటే అసలేం కనిపియదు. బట్ బ్రీజ్ కానీ, ఆ వాటర్ వేవ్స్ కానీ అదంతా అయితే చాలా బావుంది. ఒకప్పుడు ఇదంతా ఒక ఊరంట. సునామీ వచ్చేసి ధనుష్కోడిలకి ఈ ల్యాండ్ అంతా పోయిందంట. ఇలా ఒకటి వచ్చిందంట. సో, అదే నాకు డ్రైవర్ చెప్పాడు స్టోరీ. బట్ ఇదే ప్లేస్‌ని మన సన్‌సెట్ అయితున్నప్పుడు కానీ, అండ్ మోరోవర్ క్లైమేట్ చాలా ఎండ లేకుండా ఉన్నప్పుడు కానీ పడితే, గైస్ చూడ్డానికి ఎంత బాగుంటుంటదంటే, ఎంత సేపైనా ఉండిపోవాలనిపిస్తది. మా మమ్మీ వాళ్ళైతే అసలు రాలేదు ఈ ఎండకి. అండ్ మోరోవర్ ఆ క్రౌడ్‌కైతే వారు కాలే దిగలేదు. సో, మీరైనా వచ్చాక మీరు ఫోటోస్ అయినా తీసుకొని రండి అని జెప్పేసి, ఆ చివరన ఎక్కడో కార్ పార్క్ చేసేసి మేము బై వాక్ నడుచుకుంటూ మేము వెళ్ళాము. మాకు నడుచుకుంటూ వెళ్ళినా గూడా అక్కడ మేము ఫ్రంట్ ఒక రౌండ్‌గా ఉంటది కదా! అక్కడ ఒక్క ఫోటో కూడా తీసుకోవడానికి అవ్వలేదు. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది అక్కడ. చాలా చాలా క్రౌడ్ అయిపోయింది. అండ్ తినడానికి అవన్నీ చాలా ఉన్నాయి. సీ ఫుడ్ కూడా నాన్ వెజ్ కూడా అవైలబిలిటీ ఉంది. బట్ మై చాయిస్ ఈస్ డోంట్ ఈట్. ఎందుకంటే అక్కడ వాటర్ అండ్ మోర్ ఓవర్ ఇసుక అంతా ఎగురుతూ ఉంటది కట. అక్కడైతే హోటల్స్‌లా కాదు కమ్మల్లాగా ఉంటది. సో, అదంతా ఎగిరిపోయి ఫుడ్ అనేది కొంచెం హైజీనిక్‌గా తింటేనే మన హెల్త్ అనేది బావుంటది కాబట్టి, సో, ఐ డోంట్ ప్రిఫర్ టు ఈట్ థట్. సో, మీరు కూడా తినండి అని మాత్రం నేను చెప్పను. ఇంకా వాళ్ళ బిజినెస్ వాళ్ళు పెట్టారు కాబట్టి తప్పదు. సో, గుడ్ రివ్యూ, బ్యాడ్ రివ్యూ అని చెప్పను. బట్ ఇట్స్ మై ఒపీనియన్. నా వీడియోలో నేను చెప్తున్నానన్నమాట. సో, మేమైతే తినేసే బయలుదేరాం కాబట్టి ధనుష్కోడికెళ్ళి చూసేసి ఆ డ్రైవర్ గూడా ఇప్పుడు అర్థమైందన్నమాట. ఆరాంగా ఎందుకు తీసుకెళ్ళాడని. ఎందుకంటే వీళ్ళు అక్కడికెళ్ళినా ఏం పీకలేరు అని చెప్పేసి నిజంగానే ఏం పీకలేదు. అక్కడికెళ్ళేసి ఒక 4, 5 ఫోటోలు తీసుకొని రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇంక వాడు ఆ మ్యూజియం తీసుకెళ్ళలేదు. లైట్ హౌస్ కూడా ఉంది. పక్కనే ఉంది. దానికి కూడా ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. చాలా క్రౌడ్ ఉంది. ఇంక దాంట్లో ఇంక ఉండిపోతే టెంపుల్ మేము పక్కా ఆ రోజు నైట్ దర్శనానికి మిస్ అయిపోతామని చెప్పేసి, ఓన్లీ మేము అక్కడ ఉండి ఒక 2 నిమిషాలుండి కొంచెం లైక్ పీస్‌ఫుల్‌గా ఫోటోస్ తీసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ రూమ్‌కొచ్చి ఫుల్‌గా రెడీ అయిపోయి నేను టెంపుల్‌కైతే ఎళ్ళిపోయాను. నేను ముందే రెడీ అయిపోయి ఎళ్ళిపోయాను. చెప్పాను కదా! అగ్నితీర్థం 22 భావాలు స్నానం చేయాలి అనుకున్న వాళ్ళు ఒక డ్రెస్ పట్టుకొని క్యారీ చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్తే, అక్కడ రూమ్ చేంజింగ్, డ్రెస్ చేంజెస్ గూడా ఉంటాయి. సో, అక్కడే స్నానాలు చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మీరు దర్శనానికి డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చేసి బయటకొచ్చి చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఆ ఆప్షన్ కూడా ఉంది. అది మన ఇష్టం అది. సో, అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఇది మీ మీ ఒపీనియన్. నేనైతే డ్రెస్ ముందే రెడీ అయిపోయి మా పేరెంట్స్ వాళ్ళందరూ డ్రెస్ క్యారీ చేసుకున్నారు. చేసుకొని అక్కడ స్నానాలు చేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొనొచ్చాం. ఇది మా రామేశ్వరం స్టోరీ. ఇలా జరిగింది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను ఇంకేమేమి జరిగాయి.